హాయ్ హలో నమస్తే, నేను మీ నాగతేజ. వెల్కమ్ టు మై షో. లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయ్యి ఒక ప్రభంజనం సృష్టిస్తుంది. దాంట్లో నటించినటువంటి మిర్చి మాధవి గారు మనతో పాటు ఉన్నారు. ఆ సినిమా విశేషాలు ఏంటో ఒకసారి ఆవిడ అడిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఈ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా బాగుంది. అంటే లైక్ మూవీస్ హిట్ అయితే బాగా అనిపిస్తుంది మనం యాక్ట్ చేసినవి. రీసెంట్గా F2 కూడా హిట్. శతమానం భవతి ఆఫ్ కోర్స్ చాలా పెద్ద హిట్, నేషనల్ అవార్డు వచ్చింది. ఈ మూవీ దాని తర్వాత అంత పెద్ద హిట్ అయింది. సో ప్లస్ నేను చేసిన సీన్ది మీమ్స్ కూడా వచ్చాయి. ఇట్ వాజ్ వెరీ ఫనీ టు సీ. యా, మీరు మహానాయకుల్లో కూడా యాక్ట్ చేశారు. మీరు బయోపిక్లో మహానాయకుల్లో యాక్ట్ చేశారు, మళ్ళీ ఇప్పుడు లక్ష్మీ ఎన్టీఆర్ మూవీలో కూడా యాక్ట్ చేశారు. దానికి దీనికి కంపారిజన్ చూసుకుంటే ఏది మీకు మంచిగా అనిపించింది? వర్క్ ఎక్స్పీరియన్స్ ఏది కంపేర్ చేయలేమండి. దేని బ్యూటీ దాందే. ఇప్పుడు ఏ సినిమాని ఇంకో సినిమాతో కంపేర్ చేయకూడదు. బికాజ్ ఎంటైర్ డిఫరెంట్ డైరెక్టర్, డిఫరెంట్ టీమ్, అందరు డిఫరెంట్ యాక్టర్స్. సో అది అంటే కాకపోతే రామ్ గోపాల్ వర్మ గారి మూవీలో ఒక ఈజ్ ఉందన్నమాట. టెన్షన్ అనేది ఎవరి మొహంలో చూడలేదు నేను. అది చాలా నచ్చిన పాయింట్ నాకు. అది ఎలా అంటే ఫ్రీగా ఒక ఏదో ఫ్రెష్ పల్లెటూరుకి వెళ్తే ఫ్రెష్ గాలి పీల్చినంత ఫ్రెష్గా అనిపించింది నాకు ఆ మూవీ చేయడం. ఆయన ఎలా ఉంటారండి అసలు సెట్లో కానివ్వండి, లేకపోతే మామూలుగా మాడుతున్నప్పుడు కానివ్వండి? అంటే మీకు చెప్పాలంటే మేము చేసిన షూట్స్లో, అంటే మేము చేసిన సీన్స్లో ఆయన అంటే మంజు గారు సార్ ఇద్దరు కలిసి తీశారు. మంజు గారు ఉన్నారనమాట. వంగవీటిగా చేసింది కూడా ఆయన. సో ఆ డైరెక్టర్ ఉన్నారు. వాళ్ళిద్దరు కొలాబరేటివ్గా తీసిన మూవీ. బట్ కలిసాను. హీ ఈజ్ సో హంబుల్ అండ్ సింపుల్. ప్రివ్యూకి వెళ్ళినప్పుడైతే మాధవి గారు అని పేరు పెట్టి పిలిచి మరీ మాట్లాడాల్సిన అవసరం లేదు అంత పెద్ద వ్యక్తికి. చాలా బాగా చేశారు, చాలా సీన్ చాలా అద్భుతంగా వచ్చింది అని చెప్పారనమాట. మీరు మహానాయకుల్లో యాక్ట్ చేశారు కదా, మహానాయకులు యాక్ట్ చేసినప్పుడు ఆ సీన్స్ కొన్ని ఉంటాయి, అవి చాలా వైల్డ్గా, చాలా భయంకరంగా ఉంటాయి. అవి ఎలా అనిపించింది మేడం అసలు? యాక్చువల్లీ అది అసలు ఫస్ట్ టైం వెళ్ళి ఇట్లా బాలకృష్ణ గారు ఒక సీన్లో ఏంటంటే నేను ఇంకొక ఆర్టిస్ట్ ఉంటారు, మేమిద్దరం ఇలా బయటకు వెళ్ళేసి ఆయన కూర్చున్న దగ్గర, బాలకృష్ణ గారు కూర్చున్న దగ్గరికి వెళ్ళి ఇలా గాజులు పగలగొట్టి ఏదో చేయాలి. నేను వెళ్ళి ఇలా నుంచొని ఇలా చూస్తూ ఉండిపోతే కట్ 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 ఏమైంది మాధవి గారు, ఏంటి ఏమైంది అని అంటే, సారీ సార్ మళ్ళీ అంటే ఆయన మీద అలా వెళ్ళిపోయి అటాకింగ్గా నాకు అలా చేయలేకపోయాను. నేను ఇలా గాజులు పగలగట్టి ఇట్లా చచ్చిపో అలా ఏదో సంథింగ్ పిచ్చి పిచ్చి వర్డ్స్ అన్ని తిట్టారు. ఐ వాస్ లైక్ షాక్డ్ అనమాట. ఎంత మనం యాక్టింగ్ అయినా కొద్దిగా ఒరిజినాలిటీ లేకపోతే చేయలేము. బట్ అల్టిమేట్లీ ఇట్ కేమ్ అవుట్ వెల్. ఇప్పుడు కూడా మీరు చూస్తే ఎప్పుడైనా గమనించండి, వెళ్ళి ఇలా నుంచుని ఉంటాను నేను. ఏం చేయాలంటే అలా నుంచుంటాను నేను. అంటే కొన్ని దగ్గర ఇరుకు అంటే దాన్ని ఆగిపోవడం అంటారు, అంటే అట్కాయించడం అంటారు హిందీలో. ముందుకు వెళ్ళలేకపోయాను నేను. సో అలా ఇబ్బంది పడ్డాను ఆ మూవీలో ఆ సీన్స్ చేయడానికి. ఎందుకంటే ఆయన అప్పుడు బాలకృష్ణ గారు పర్లేదమ్మా చెయ్యి, నువ్వు అసలు అని ఉమ్మేసినా పర్వాలా అలా చెప్పారు. ఎందుకంటే ఆ సీన్లో అది అలా కావాలి. ఆ సీన్లో చేయకపోతే అది పండదు. నాన్నగారిని అలాగే చేశారు రియల్గా ఉన్నప్పుడు. అలా అంతా ఆయన చెప్పబట్టి కొంచెం టెన్షన్ ఈజ్ అయిందనమాట చేయడానికి. మీకు ఆ మహానాయకుడి క్యారెక్టర్లో ఆ సీన్కి మీరే యాప్టబుల్ అని చెప్పేసి ఎవరు చూస్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్? అంటే మీకు మీరు సెలెక్ట్ అవ్వకముందు ఇంతకుముందు ఎవరినైనా సెలెక్ట్ చేసి చూసి తర్వాత మీ వరకు వచ్చారా? అలా జరగచ్చు, కానీ మనకు తెలియదు కదా. బట్ నేను చేసినప్పుడు అయితే బాగా చేశారు అని చెప్పారు. ప్లస్ ఇంకొకటి ఆ మూవీలో వ్యాన్ మీద నుంచి ఉంటుంది ఫస్ట్ ఇంట్రడక్టరీ సీనే అది తర్వాత క్రిష్ గారు ఎస్టాబ్లిష్ చేద్దామని పిలిచి ఒకళ్ళని చేయాలంటే నన్ను సెలెక్ట్ చేశారంట. ఐ ఫెల్ బాగా అనిపిస్తుంది కదా. కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉన్న రోజుల్లో నాకు ఛాన్స్ రావడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. క్రిష్ గారు డైరెక్షన్లో వచ్చినటువంటి మహానాయకుడి మూవీ, బాలకృష్ణ గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందండి మీకు? వండర్ఫుల్ అండి. ఆయనతో ఆల్రెడీ మిత్రుడు చేశాను, నేను లయన్ చేశాను. ఈజ్ అ ఫంటాస్టిక్ పర్సన్. అంటే చాలా సింపుల్. ఇప్పుడు మీరు వచ్చినా కూడా నమస్తే అండి అని మాట్లాడితే బాబు అలా మాట్లాడతారు. అంటే చాలా డౌన్ టు ఎర్త్. అంత పెద్ద కుటుంబం నుంచి వచ్చిన అతనికి అంత అలా ఏం లేని వాళ్ళు ఎగిరెగిరి పడుతూ ఉంటారు, పొగర్లు చచ్చిపోతూ ఉంటాం వాళ్ళని తట్టుకోవడం యాటిట్యూడ్.
అలాంటిది మంచిగా ఉన్న వాళ్ళకి ఆయన దేవుడు. బయట అంటుంటారు మేడం, ఆయన కొడతారు, తిడతారు, దగ్గరికి ఎవరిని మంచిగా రాని అవును, మరి మంచిగా ఉంటే మంచిగా ఉంటారు. మరి అలా ఎందుకు అనేది వాళ్ళు ఏం చేస్తే అలా ఉన్నారు కదా. ఊరికే ఎవరు తిడతారండి, కొడతారు చెప్పండి? ఊరికే ఇలా వస్తే కొడతారా? మీరు ఇంకెవరిని కొడతారా? ఊరికి ఏదో వెకిల్ చేష్టలు చేస్తాను, ఏదో పిచ్చి వేషాలు వేస్తాను కొడతారు, ఎవరన్నా కొడతారు. అది ఏం మరి అంత పెద్ద ఆయన కొట్టడంలో ఆశ్చర్యం లేదు. నేను సపోర్ట్ చేయను అంటే ఏది కూడా నేను అనుకోవడం, ఆయన రీజన్స్ ఆయనకు ఉండొచ్చు. మనం బయట వీడియోస్ కూడా చూస్తూ ఉంటాం, ఆయన ఓన్లీ సెల్ఫీ కోసం వెళ్ళేది పట్టుకుని కొడతా ఉంటాం. అవును, మరి మీద పడితే నాకే చిరాగ్గా ఉంటుందండి. అంత పెద్ద ఆయనకి చిరాగ్గా ఉండదా? వచ్చి ఇలా మీద పడితే ఎలా ఉంటుంది చెప్పండి? నేనే విసుక్కుంటా. నా స్ట్రేచర్కి నేను ఎంత ఏం ఆర్టిస్ట్ ఆయన ముందు చెప్పండి. మరి ఆయన కోపం రావడంలో తప్పలేదు కదా. అవునా? చెప్పి రావడం వేరే, నడుస్తూ ఉంటే వెళ్ళి దబామని ఇలా తీసేసుకుంటే ఏంటని, అది ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్ కదా. పర్మిషన్ తీసుకోవాలి, ఆరు ఎవరినన్నా అడగాలి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని. నేను ఒక సెల్ఫీ అంటే ప్రతి ఒక్కళ్ళకి సెల్ఫీ ఇస్తారండి. నేను ఇంతమందికి సెల్ఫీ ఇవ్వడం చూసాను నేను. మరి ఇప్పుడు లక్ష్మీ సెంటర్ మూవీ విషయానికి వస్తే, ఆర్జీవి గారు తీసినటువంటి ఒక ప్రభంజనం మూవీ, దాంట్లో మీకు కొన్ని సీన్స్ ఉంటాయి. దాంట్లో మీకు స్టార్టింగ్లోనే సీన్స్ ఉంటాయి. మీరు అలా నడుచుకుంటే రావడము, కూర్చోవడము, వాళ్ళతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది మేడం? ఎన్టీఆర్ గారితో కానివ్వండి, సిబిఎన్ క్యారెక్టర్ శ్రీతేజ్తో కానివ్వండి. వాళ్ళందరూ అసలు ఫ్రెషర్స్ కదా, ఇప్పుడిప్పుడే చేస్తున్న వాళ్ళు. అయినా కానీ అంటే దెర్ ఈజ్ సమ్ ఎనర్జీ అండి ఆ షూట్లో మాత్రం. ఐ కుడ్ ఫీల్ దట్. అది ఒక కంపోజ్డ్గా, కామ్గా, టెన్షనే లేదు ఎవరి ఫేస్లో. చాలా ఈజీగా చేశాను. మంజు గారు చాలా చెప్పారంటే షార్ట్ తర్వాత వెంటనే చెప్పేవాళ్ళు, బాగా చేశారు, అసలు నడిచి రావడం మీ భలే ఒక యాటిట్యూడ్ ఉంది మేడం మీకు, అలా మెచ్చుకున్నారనమాట. సో ఐ వాజ్ గ్లాడ్. ఇన్ఫ్యాక్ట్ ఆ సేమ్ నేను చేసిన సీన్ నేను షూట్ చేసి పంపించాను ముందు, సెలక్షన్కి ముందు. సో అది కూడా చెప్పారు. ఆ వీడియో కూడా ఆయన మంజు సారే నా ఇంటర్వ్యూస్, వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూస్ చూసి ఈవిడిని కాంటాక్ట్ చేసి మనం దానికి రోల్కి ఆడిషన్ చేద్దామని చెప్పారనమాట. మహానాయకుడు మూవీ చూసిన తర్వాత మీకు ఈ అవకాశం వచ్చిందని ఫీల్ అవుతున్నారా? అంటే మహానాయకులో మీరు బాగా యాక్ట్ చేశారు కదా, అంటే అది కొన్ని సీన్స్ ఉంటాయి కదా, ఈవిడైతే కొంచెం ఈ సీన్ లో కూడా మనకు యాప్టబుల్ అని చెప్పి, దీంట్లో సాత్వికంగా కనపడదు, దాంట్లో బాగా అగ్రెసివ్ గా చేయడం అనేది. అదే అంటే లేదు, యాక్చువల్లీ మహానాయకుడికి ముందే సెలెక్షన్ అయింది. మహానాయకుడు నడుస్తుంటూనే ఆ మూవీ చేస్తే అక్కడ క్రూలో కూడా అన్నారు, ఏంటండి ఈ మూవీ చేస్తూ ఆ మూవీ చేస్తున్నారంటే, అసలు అది వేరే స్టోరీ, ఇది వేరే స్టోరీ, దీనికి సంబంధమే లేదు. అది అప్పటి వరకు అసలు ఆయన మొత్తం జర్నీ అయిపోయిన తర్వాత వెన్ హీ రిటైర్డ్ అప్పటి నుంచి స్టోరీ మొదలవుతుంది. అసలు అంటే రాజకీయాలన్నీ దూరం అయిపోయాక స్టోరీ మొదలవుతుంది. స్టార్టింగే అది, ఆ రోజుల్లో అని ఆర్జీవి గారు స్టార్ట్ చేసి చాలా బాగుంటుంది. సినిమా చూసారా? 2 times. మరి 2 times ఆల్రెడీ చూసాను. ప్రీవియస్ నేను ప్రివ్యూ కాదు, ప్రివ్యూకి ముందు రిలీజ్ అవ్వగానే వెళ్ళాను నేను. ప్రివ్యూ అంటే చాలా కష్టం, నేను చాలా ప్రివ్యూస్కి అసలు వెళ్ళినా కూడా అక్కడ ఎలా ఉంటుందంటే చాలా హడావుడిగా, హంగామాగా, సినిమా చూడలేము, అలా ఉంటుంది. ప్రివ్యూస్కి ఎందుకు వెళ్ళరు? ఓన్లీ అంటే ఐడెంటిఫికేషన్ చేయరేమో అంతమంది జనాల్లో, కొంతమంది ఒక థాట్ ఉంటుంది అనమాట. అక్కడికి చాలామంది పెద్ద సెలబ్రిటీస్ వస్తారు, పార్ట్ ఆఫ్ ద మూవీ, మనది ఒక క్యారెక్టర్ కదా, సో అలాంటి ఐడెంటిఫికేషన్ మనకు దొరకకపోవచ్చు అనే ఉద్దేశం మీద కొంతమంది ప్రివ్యూస్కి కానీ కొన్ని ఫంక్షన్స్కి వెళ్ళరు. ఆ థాట్తోనే మీరు వెళ్ళరా? లేకపోతే అంటే ఒకటండి, కొంచెం మరీ పెద్ద మూవీస్ అంటే మనం వెళ్ళి కూడా వేస్ట్ అక్కడ. అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే ఫోకస్ మన మీద ఉండదు అని కాదు, మనం అక్కడ ఒక అడ్డంగా ఉంటాం, అది అక్కడ ఏం చేయాలో అర్థం కాకుండా ఉంటుంది ఒక్కోసారి. సో అది చిన్నగా అవాయిడ్ చేయడమే బెటర్. మంజు గారితో మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది మేడం? ఫెంటాస్టిక్ అండి. అసలు ఆయన వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అదే, ఆయన అసలు ఎంత కూల్గా, నిదానంగా, ఆయన ఎంత అంటే పొద్దునొచ్చి పని చేస్తున్నా ఏ రోజు కూడా ఆయన మొహంలో ఒక స్ట్రెస్ కానీ, ఒక టెన్షన్ కానీ, ఒక చిరాకు కానీ నేను చూడలేదు. సీన్ బాగా రాలేదండి, అలా కాదు, ఒక పని చేయండి, ఇది ఇలా చెప్పాలండి, ఇది ఇలా అండి అని చాలా కూల్గా. అంటే ఆ రామ్ గోపాల్ వర్మ గారి స్కూలే అంత అనుకుంటా. ఎంత అందరూ అసిస్టెంట్ డైరెక్టర్ల దగ్గర నుంచి ఎవరు ఏది ప్రాబ్లం కాలేదు. కాకపోతే బాంబేలో ఫుడ్ తినలేక చచ్చాను, అది వేరే విషయం. ఎందుకంటే నేను ఫుడీ కాదు, కానీ నేను చేసుకునే వంట నాకు అది అలవాటు అయిపోయి వేరే ఏం తినాలన్నా అది ఒక్కటే ఇబ్బంది పడ్డాను, ఇంకేం లేదు. అన్నీ మీ కోస్టార్స్ కూడా అలాగే ఇబ్బంది పడ్డారా? హోమ్ ఫుడ్కి అలవాటు పడి అక్కడ తినలేక వాళ్ళతో మాట్లాడితే కదండి పని అయిన తర్వాత రూమ్కి వెళ్ళిపోవడం, మళ్ళీ షూటింగ్కి రావడం తప్పితే అందరూ అనుకుని కోస్టార్స్తో అసలు టైం ఎక్కడ మనకి.
షూటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంకా షూట్ అవుతూ ఉండగానే నా షూటింగ్ అయిపోతే నేను వెనక్కి వచ్చేసి హోటల్లో రూమ్లో రెస్ట్ తీసుకొని నిద్రపోతాను నేను. నిద్రాదేవి నాకు చాలా అనుగ్రహం అనమాట. హ్యాపీగా నిద్రపోతాను నేను. మళ్ళీ షూటింగ్ రెడీ అయిపోయింది ఇంకా ఫ్రెష్గా ఉంటాను. లేదంటే నాకు అస్సలు లేట్ నైట్ 9:30 అయిందంటే 10 అయిందంటే నాకు సర్జరీ చేయొచ్చు ఎవరైనా, అంత నిద్రపోతాను అసలు తెలియదు నీకు. అంత హ్యాపీగా నిద్రపోతాను. 10 తర్వాత అసలు కష్టం. ఇలా ఎప్పుడన్నా పొరపాటున నైట్ షూట్ అంటే ఇంకా ఆ రోజు గండం, అమ్మో నైట్ షూట్ అని సాయంత్రం నుంచి నాకు బెంగ మొదలవుతుంది ఎలా నేను వెళ్ళుకొని ఉంటానని చెప్పి. లక్ష్మీ ఎన్టీఆర్ మూవీలో మీకు నచ్చినటువంటి క్యారెక్టర్ ఏంటి మేడం? లక్ష్మీ ఎన్టీఆర్ మూవీలో అదే వాళ్ళు ముగ్గురు, శ్రీతేజ్ హీరో, అదే మన యజ్ఞ శెట్టి, విజయ్ గారు, ముగ్గురు చాలా బాగా చేశారు. అఫ్కోర్స్ నాదని నేను చెప్పక్కర్లేదు, ఇది కూడా బాగా చేశారు. మీ వరకు మీరు సూపర్. నా వర్క్ అంటే నాకు ఉన్న వరకు నేను న్యాయం చేయడానికి చూస్తాను. బట్ వాళ్ళ ముగ్గురిది చాలా బాగుంది. అసలు మూవీని ఇలా తీసుకెళ్లారు వాళ్ళు, చాలా సూపర్. మీరు అప్రిషియేషన్ చేశారా ఎవరినైనా కలిసి? వాళ్ళు ముగ్గురు తెలుసు, అంటే యజ్ఞతో కలిసాను. తను శ్రీతేజ్ అయితే మాకు 9 years బ్యాకే హీ డిడ్ అ మూవీ, అతను అసిస్టెంట్ డైరెక్టర్ ఉండేవాడు, అప్పుడే తెలుసు నాకు అతను. ఓకే, ఎలా ఫీల్ అయ్యారు మేడం ఆయన? మంచిగానే ఫీల్ అవుతారు కదా. మళ్ళీ ఏమైనా చెప్తారు కదా మేడం, ఇలాగా చేయాలా అలా చేయాలా, మీరు బాగా అంటే ఇండస్ట్రీలో చాలా రోజులు బట్టి ఉన్నారు కదా, ఎలా చేస్తే బాగుంటుంది? అదేం లేదు, అవసరం లేదండి, ఎవరికి ఎవరి సలహాలు అవసరం లేదండి. మొన్న ఇంకో ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఎవ్రీబడి డస్. వాళ్ళు కాకపోతే వాళ్ళు కాన్ఫిడెంట్గా చేస్తే చాలు. వాళ్ళు చేసేది అంటే ఇంకోటిలాగా చేద్దామని కాకుండా వాళ్ళదే బెస్ట్ వర్క్ చేసుకుంటే చాలు. బాగా చేశారని చెప్పాను. కంటిన్యూ డూయింగ్ దిస్, కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ కెరియర్ అని చెప్పి. చాలామందికి ఏంటంటే ముందున్న ఉత్సాహం తర్వాత ఉండదు. మొదలెడతారు కానీ అదే ఏ ఇంట్రెస్ట్తో స్టార్ట్ చేసామో అది కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి, అప్పుడే పైకి వెళ్తాం. ఈ మూవీ వచ్చింది, ఎక్కడికో వెళ్ళిపోం, ఎక్కడున్నాం అంటే అక్కడే ఉంటాం. సో ఆ నెక్స్ట్ మూవీ కూడా సేమ్ ఎంతూజియాజంతో వర్క్ చేసుకుంటూ వెళ్తేనే ముందుకెళ్ళగలరు. విజయ్ కుమార్ గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది? ఎన్టీఆర్ గారి పాత్ర పోషించారు అంటే చాలా బాగా, ఏజ్లో ఆయన అంత ఓపిక్గా, చాలా అంటే ఆయన హీస్ ఫ్రమ్ థియేటర్ కదా, చాలా సీనియర్. ఆయన వర్డ్స్ కూడా చాలా వచ్చాయి ఆయనకు, మొన్న చెప్తుంటే నాకు తెలిసింది. అదే ఆయన అంటున్నారు, నేను ఇన్నాళ్ళు నేల మీద నడిచాను, ఇప్పుడు సడన్గా గాల్లో ఎగురుతున్నట్టుంది, ఈ వయసులో నాకు ఈ అవకాశం రావడం నా అదృష్టం. రియలీ నైస్, ఇట్ డిడ్ అ ఫంటాస్టిక్ జాబ్. అందరూ ముగ్గురు డైరెక్షన్ ఒక ఎత్తైతే వీళ్ళ నటన ఇంకొక ఎత్తు. అంతే కదా, ఎంత మంచి డైరెక్టర్ అయినా ఆబ్వియస్లీ ఇట్ గోస్ గ్లవ్ ఇన్ హ్యాండ్ అండి. లక్ష్మీ ఎన్టీఆర్ మూవీ తెలంగాణ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా రిలీజ్ అయింది, కానీ ఏపీలో మాత్రం ఆగిపోయింది, రిలీజ్ అంటే కాంట్రవర్షియల్గా కొన్ని, అంతే కదా, కొద్దిగా అంటే మనం అందులో ఫ్యాక్ట్స్ ఎన్ని ఉన్నాయో, అది ఫిక్షనా ఫ్యాక్ట్సా స్టోరీ నిజమా కాదా అనేది తెలియనప్పుడు, లివింగ్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ దే మే హ్యావ్ సమ్ ప్రాబ్లమ్. ఆ ఎఫెక్ట్ ఏమన్నా ఎలక్షన్స్లో చూపిస్తుందా మేడం, అంటే మీ అవగాహన? అంటే సినిమా ఈజ్ అ బిగ్ మీడియా అండి, ఇట్స్ గాట్ అ బిగ్ ఇన్ఫ్లుయెన్స్. ఇప్పుడు సినిమాలో చూపించింది దాన్ని ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తారు బయట, ఆర్ నమ్మేస్తారు, ఆర్ సంథింగ్ లైక్ దట్, అలా చాలా ఉంటుంది. సో అది ఉంటుంది కదా, ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆబ్వియస్లీ అది ఎఫెక్ట్ అవుతుందని వాళ్ళు ఫీల్ అవడంలో తప్పేం లేదు. అలా ఇంతకుముందు జరిగిన వాటిలో ఏమన్నా అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఓన్లీ సినిమా ప్రభావం వల్ల కొన్ని కారణాలకు దోహదపడిందనే విషయాలు చెప్పాలనుకుంటే? ఇంగ్లీష్ దాని అంటే సినిమా అనేది మన తెలుగుగా 13 Reasons Why అని ఒక నెట్ఫ్లిక్స్ సిరీస్ ఉంది. ఓకే, అందులో ఒక అమ్మాయి, ఆ స్టోరీ ఏంటంటే సూసైడ్ చేసుకొని వై షీస్ కమిటెడ్ సూసైడ్ అనేది 13 reasons 13 tapes ఇస్తుంది అన్నమాట. అది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. అది చూసి కనీసం ఎంతమందో కొంత స్టాటిస్టిక్స్ ఉంది, అంతమంది చనిపోయారు. అది చూసి, ఆ సిరీస్ చూసి, అది అలా అంటే ఎఫెక్టే కదా యూఎస్లో, అది మనకి ఇక్కడ అనుకోండి, ఇక్కడ ఎలా జరిగిందనేది తెలియదు. బట్ ఐఎమ్ షూర్ దానివల్ల ఇన్ఫ్లుయెన్స్ అయితే చాలా ఉంటుంది. ఇప్పుడు వచ్చిన టిక్టాక్లు కానివ్వండి, లైక్ యాప్లు కానివ్వండి, ఇలాంటివి ఉంటాయి కదా. ఓన్లీ అంటే కొంతమందికి ఏంటంటే సినిమాలో నటించాలని చాలా ఆసక్తి, ఆరాటం ఉంటుంది, కానీ అవకాశాలు రావు. సో ఇలాంటి యాప్స్ ద్వారాగా వాళ్ళకి మాత్రం వాళ్ళు డైరెక్ట్గా సెల్ఫ్గా తీసుకోవడం వల్ల చేస్తున్నారు. వాటి ప్రభావం తగ్గిందా మేడం ఇండస్ట్రీలో ఏమన్నా? అంటే అవకాశాల కోసం ఎదురు చూడకుండా, అంటే స్ట్రెంగ్త్ ఏం లేదండి, అది చూసి మనం ఆనందించడం తప్పితే ఏం జరగదు అందులో అంతకు మించి. ఐ డోంట్ థింక్ ఎవరో ఆ టిక్ టాక్లోంచి ఎవరినో పిక్ చేసుకొని, మొన్న ఇన్ఫ్యాక్ట్ ఎవరో చూసాను టీవీ సీరియల్ హీరో, అతను బాగా ఫేమస్ హీరో, నాకు పేరు కొంచెం ఐడియా లేదు,
అతను అంటున్నాడు టిక్ టాక్ చూసి ఇద్దరిని పెట్టారు డైలాగ్ చెప్పలేకపోతున్నారు అని. టిక్ టాక్ అనేది ఆల్రెడీ వచ్చిన దానికి ఇలా 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 ఏదో ఎక్స్ప్రెషన్ పెట్టడమే అంతేగాని డైలాగ్ చెప్పడము దాని అది వేరే. అంటే మూవీ అండ్ సీరియల్ అండ్ ఎనీథింగ్ యాక్టింగ్ అనేది ఇట్స్ ఎంటైర్లీ అన్ ఆర్ట్ అండ్ ఇట్ హ్యాస్ టు బి ఎక్వైర్డ్. అంత ఈజీగా రాదు, భయం ఉంటుంది. అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. యాక్టింగ్ అనేది ఊరికే సినిమా ఇంత చూపించే 5 minutes మనం ఎంత మీకు ఐడియా ఉండి ఉంటుంది, మీరు ఎంత తీస్తే ఎంత ఫుటేజ్ వస్తుంది అనేది. ఇదన్నా ఏముంది 1 to 1 డైలాగ్, అలా కాదు కదా. రకరకాల యాంగిల్స్లో యాక్ట్ చేస్తే అంటే టైమ్, ఆ ఎనర్జీ, ఆ ఓపిక, యాక్ట్ చేసే స్కిల్ ఎన్నో కలిస్తే యాక్టింగ్ అవుతుంది. అంత ఈజీగా అయిపోదు అది. యాప్ల ద్వారాగా నోరు మెదిపితే అంత ఈజీ కదా యాక్టింగ్ అని అంటారా? అస్సలు కాదు. అలా అనుకున్న వాళ్ళకి మీరేం చెప్తారు? అలా అనుకునే వాళ్ళకి నిజంగా యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే రండి, వచ్చి చూడండి, ట్రై చేయండి. పేపర్ యాడ్స్ ఉంటాయి, అవి ఫాలో అవ్వండి. లేకుంటే ఒక ప్రొఫైల్ చేసుకోవచ్చు. యూ హ్యావ్ టు రీచ్ వేర్ యూ హ్యావ్ టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అదే చెన్నై వెళ్తారు, స్టేషన్లో వచ్చి ట్రైన్ ఎక్కి ప్రాపర్ వేలో వెళ్తారు. అలా దెర్ ఈజ్ అ ఛానల్, దెర్ ఈజ్ అ వే టు అప్రోచ్ ఫర్ ద మూవీస్. నెట్లో వెతకండి, చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. అక్కడ వెళ్ళి ఆడిషన్ ఇవ్వండి. ఆడిషన్ మిమ్మల్ని మీరు యాక్టింగ్ చేసి చూడండి. మీరు టిక్ టాక్లు కాదు, యాక్టింగ్ చేసి షూట్ చేసుకొని ఒక సీన్ ప్లాన్ చేసుకొని యాక్ట్ చేసుకొని చూడండి ఎలా వస్తుంది మీ యాక్టింగ్. అది ప్రిపరేషన్ ఫర్ ద మూవీ, నాట్ టిక్ టాక్ ఆర్ లైక్. ఇప్పుడు మేడం ఇప్పటి వరకు ఇండస్ట్రీ ఒక విధంగా ఉంది. నెక్స్ట్ భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది ఇండస్ట్రీ? అంటే అక్కడ జరిగినటువంటి డిజిటలైజ్ అయిపోతుంది, మొత్తం డిజిటలైజ్ అయిపోతుంది. ఫిలిమ్స్ అటు పోయాయి, ఇంకా సింపులర్. అంటే ఇట్ విల్ బి మోర్ రీచబుల్ టు, కాస్ట్ తగ్గిపోతుంది, యాక్టర్స్ ఇంకా చీపర్ రేట్లో వచ్చేస్తారు. సో ఇట్స్ గోన్ బి ఈజీ ఫర్ ఫిల్మ్ మేకర్స్. దానికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏం చెప్తారు మేడం? చాలా చీప్గా ఆర్టిస్టులు వచ్చేస్తారు, దగ్గరగా అంత డిజిటల్. అంటే ఇప్పుడు దగ్గర ఎగ్జాంపుల్ అంటే మూవీస్, ఇప్పుడు హిట్ అయిన మూవీస్ తీసుకోండి. మీకు ఒక పెళ్లి చూపులు, ఒక అర్జున్ రెడ్డి, లేకపోతే ఇంకా అది ఒక నగరం అనే ఒక మూవీ, ఇంకా నగరానికి ఏమైంది, ఇది నాది ఓకే కదా. ఎన్నో స్టోరీస్ ఉన్నాయి ఇట్లా, చిన్న స్టోరీలు, చిన్న మూవీలు ఎక్కడికో వెళ్ళిపోయాయి. సైరట్ అనే మూవీ 400 crores చేస్తున్నది. సైరట్ అనే మరాఠీ మూవీ, దాన్నే ధడక్ అని తీశారు, కన్నడలో తీశారు, తెలుగులో ఐ డోంట్ థింక్ అది వచ్చిందని. అలా అంటే ఆ సైరట్ అయితే చిన్న బడ్జెట్తో తీశారు, కానీ ఎక్కడికి వెళ్ళిపోయింది. మరి అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకప్పుడు 30 ఏళ్ళు ఒకటే హీరోయిన్ ఉండింది. ఇప్పుడు ఏంటంటే 5 ఏళ్ళు కూడా 2-3 ఏళ్ళు కూడా ఉండట్లేదు. అంటే ఎవ్రీథింగ్ ఇవాల్వ్స్ అండ్ ఇట్స్ అ సస్పెన్స్ అండ్ సర్ప్రైజ్. మనం అది గెస్ట్ చేసేస్తే, నేను ఆ సక్సెస్ ఫార్ములా ఇస్తే 19 కొండాపూర్ నుంచి మాదాపూర్ వరకు క్యూ ఉంటుంది. చెప్పండి మేడం, తెలుసుకుంటారు పాపం జనాలు. అనేది ఇట్స్ నాట్ సో సింపుల్. అంటే ఇట్స్ ఓన్లీ ఆ గెస్ వర్క్, చీకట్లో నడకలా అంటిది. కాకపోతే క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా చూసుకుంటూ మనము కొద్దిగా దాన్ని ఏమంటారంటే ప్రోయాక్టివ్ అంటారు. ప్రోయాక్టివ్ అనే వర్డ్ అంటారు దాన్ని. ఏంటంటే యూ హ్యావ్ టు స్టార్ట్ ది ఎండ్ ఇన్ ద మైండ్ అనమాట. బిగిన్ విత్ ది ఎండ్ ఇన్ ది మైండ్ అని చెప్పి ఒక హ్యాబిట్స్. నేను మళ్ళీ ట్రైనర్ కాబట్టి నేను ట్రైనింగ్లోకి వెళ్ళిపోతాను. స్టీవెన్ కోవీ ఎఫెక్టివ్ 7 హ్యాబిట్స్ అని ఒకటి ఉందన్నమాట. అందులో ఆయన వరల్డ్ వైడ్ సక్సెస్ఫుల్ ఫేమస్ పర్సనాలిటీస్ మీద సర్వే చేస్తే ఒక 7 కామన్ హ్యాబిట్స్ ఆయన తీశారు బయటకి, 7 ఎఫెక్టివ్ హ్యాబిట్స్ అని. అందులో ఒకటి ఏంటంటే బిగిన్ విత్ ద ఎండ్ ఇన్ ద మైండ్. అంటే నువ్వేం చేయాలనుకుంటున్నావో నువ్వు చేస్తా కదా, నువ్వు చేసిన తర్వాత దాన్ని చివరి వరకు వెళ్ళిపోయి మ్యాప్ లాగా వేసుకొని దెన్ యూ స్టార్ట్. అది సో అలాగా ఏ ప్రాజెక్ట్, చిన్న యాడ్ కాదు, షార్ట్ ఫిల్మ్ కాదు, లేకుంటే లేకపోతే ఇంటర్వ్యూ, మీరు కూడా ఏదో క్వశ్చన్స్ అనుకొని ఉంటారు కదా, ఈ క్వశ్చన్స్ నేను అనుకుంటాను, లేకుంటే నేను ఓ మూవీ చేయాలనే వాళ్ళు, కానీ దాని మొత్తం అనేది ప్లాన్ అనేది ఉండాలి. కంప్లీట్ ప్లాన్ వైజ్గా వెళ్తా ఉంటే డెఫినెట్గా టైం పట్టిన సక్సెస్. అంతే కదా, అది దట్స్ అ ఫార్ములా. అంటే ఇప్పుడు వరకు చేసిన వాళ్ళు, అంటే యువర్ హిస్టరీ టెల్స్ వాట్ యూ కెన్ డూ టు వాట్ యూ విల్ డూ. మీరు ఎలా ఉన్నారనేది మీ నిన్న ఏంటో మీరు రేపు చెప్తుంది, నిన్న చేసిందే మీరు రేపు చేస్తారు. సో అలా ఒకళ్ళు సక్సెస్ కాకుండా ఈరోజు సడన్గా సక్సెస్ అవుదాం అనుకునేవాడు ఎవడు సక్సెస్ కాలేరు. ప్లాన్డ్గా వెళ్ళి ఒక ప్లాన్ అనేది ఉండకపోతే నోబడీ కెన్ డూ ఎనీథింగ్. చాలా వరకు ఇప్పుడు ఉన్నటువంటి ఇండస్ట్రీలో పేషెన్స్ లేకుండా పోతున్నాయి. అంటే వెయిట్ చేయట్లేదు ఎవరు. ఇమ్మీడియట్గా సక్సెస్ కావాలి, ఇమ్మీడియట్గా మనీ కావాలి, ఇమ్మీడియట్గా ఆపర్చునిటీస్ కావాలి.
ఇన్స్టెంట్గా అప్పటికప్పటికి జరిగిపోలే ప్రతిదీ కూడా అని చెప్పేసి అంటున్నారు. దానికి అలాగ అనుకున్న వాళ్ళకి మీరేం చెప్పారు యాజ్ ఎ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్గా? మీరే చెప్తున్నారు కదా, పేషెన్స్ లేదు అంటే పేషెన్స్ పెట్టుకోవాలని చెప్తాను. ఇంకా అంతకన్నా సింపుల్గా చెప్పాలంటే ఏదంటే ఎఫర్ట్స్ అండ్ ఎనర్జీ, ఇంకా దాని ప్లాన్, ఇంకా టైం. ఈ టైం అండ్ టైమింగ్ అంటారు, అవన్నీ రావాలి. రాకపోతే ఎంత తలకిందులుగా తపస్సు చేసినా, ఎంత స్టార్ కిడ్ అయినా, ఎంత పెద్ద స్టార్ డాటర్ అయినా వాళ్ళు హిట్ కాలేరు. మనం ఎక్కడ ఏ ప్లేస్ ఎలా మూవ్ చేయాలో అప్పుడే అది కరెక్ట్ అవుతుంది. ఈవెన్ చిన్న యాంగిల్ తేడా అయినా. ఈ మధ్యకాలంలో కామెంట్స్ కామెంట్స్ రూపంలో చేస్తున్నారు అన్నమాట. పిచ్చి మాధవి గారు ఇంటర్వ్యూస్కి వెళ్తే ఆవిడే క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి ఇంటర్వ్యూకి ఇస్తారు, ఆ క్వశ్చన్స్ మాత్రమే అడగాలి అని చెప్పి కామెంట్ చదివా నేను. మీకేమన్నా ఇచ్చానా? నాకేమీ లేదు. అంటే అలాంటి మీరు నిజంగా ఇంతకుముందు బిఫోర్ ఇంటర్వ్యూస్లో కానీ నాకేం అవసరం అండి. నాకు ఒకటి ఏంటంటే, బికాజ్ ఐమ్ అ ట్రైనర్ అండ్ ఆల్సో ఐఎమ్ టాకటివ్, అంటే ఈ సోషల్ స్కిల్ వల్ల ఐఎమ్ అ పీపుల్స్ పర్సన్. సో ఐ అండర్స్టాండ్ పీపుల్ బెటర్ అండ్ ఆల్సో ఐ కమ్యూనికేట్ బెటర్. సో నాకు ఏదన్నా చెప్పండి, నాకు తెలిస్తే నేను మాట్లాడడానికి రెడీ. వాళ్ళందరికల్లా అనిపిస్తుందేమో, అది వాళ్ళ ఆలోచన. ఆలోచిస్తే అది దాన్ని నేను ఎక్కడికి వెళ్ళి ఇప్పుడు నేను వాడెక్కడో ఏ ఊర్లోంచో ఎక్కడి నుంచో తెచ్చి పెడతాడు. ఒక అతను కూడా ఒక కామెంట్ అంటే నేను చదువుతూ ఉంటే నాకు నవ్వు వస్తుంది అనమాట. అంటే అదే వాళ్ళు దట్స్ వాట్ దే కెన్ డూ. ఇప్పుడు ఒక వేస్ట్ ఉందండి, ఒక మురిక్కాలో పక్కన వెళ్తాం, కంపు కొడుతుంది. ఒక పూల షాప్ ఉంటుంది, పక్కన వెళ్తే మంచి వాసన వస్తుంది. సో ఇది రెండు నేచర్ అన్నమాట. సో కొంతమంది దే కెన్ హ్యావ్ ఓన్లీ ఫిల్త్ ఇన్ ద మైండ్. అలాంటి వాళ్ళని మనం ఏం చేయలేము. అలా ఆలోచిస్తుంటే అది వాడి ఆలోచన. నాకు అలాంటి క్వశ్చన్స్ ఇచ్చి తీసుకొని ఇంటర్వ్యూ చెప్పించుకునేంత దౌర్భాగ్యం అయితే లేదు. లక్కీగా ఐ కెన్ టాక్, ఎక్స్టెంపోర్ ఐ కెన్ టాక్. మీరు ఫస్ట్ మూవీ ఏది చేశారు మేడం? అసలు మీది ఎక్కడ, మీది ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి? నేను గుంటూరు అండి మాది. అంటే ప్రాపర్ పుట్టి 3 నెలలే ఉన్నాను. నాన్నగారు బ్యాంక్ ఎంప్లాయీ. సో అలా అంటే అన్ని ఊళ్ళు నేను దేశదిమ్మరి. మేజర్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ ఐ మీన్ హైదరాబాద్. కంప్లీట్గా హైదరాబాద్ సిటిజన్. ఫస్ట్ మూవీ అన్నారు ఒంటరి, నా ఫస్ట్ మూవీ. ఓకే, మీరు ఫస్ట్ టెలివిజన్లోకి ఎంట్రీ ఇచ్చారా లేకపోతే మూవీస్లోకి ఎంట్రీ ఇచ్చారా? టెలివిజన్లోకి ఎంట్రీ ఇచ్చానండి. ఆర్కా మీడియా వాళ్ళది త్రిశూలం అనే సీరియల్కి వచ్చాను. దాని తర్వాత చిన్నారి అనే సీరియల్. అంటే మూవీస్, సీరియల్స్ సైడ్ బై సైమిల్టేనియస్లీ అవుతూనే ఉన్నాయి నాకు. అంటే స్టార్టింగ్ నుంచి మూవీస్ వచ్చాయి నాకు, అలా 1 by 1. మేడం మీరు ట్రై చేశారు మేడం, నేను ఒక యాక్ట్రెస్గా రావాలి అని చెప్పేసి? అంత హార్డ్గా ఎప్పుడు ట్రై చేయలేదండి. నేను ఏది హార్డ్గా ట్రై చేయను. అంటే బట్ సిన్సియర్ ఎఫర్ట్స్ పెడతాను. అంటే ఇంకా అది లేత నేను చచ్చిపోతానని ఏది అనుకోలేదు ప్రపంచంలో. దేని గురించి కూడా లేదు. ఓన్లీ నా పిల్లలంటే తప్ప ఇంకా ఈ దేని మీద పిచ్చి వ్యామోహం, పిచ్చిగా ఆహా అని. కొంతమందికి ఎలా అంటే ఇంకా అది లేకపోతే ఏదో అంత ఇది పెట్టుకోను నేను. ఎందుకంటే ఎనీథింగ్ విల్ గో ఫ్రమ్ అస్. ఏదన్నా దూరం వెళ్ళిపోయేది. సో ఈ సినిమా ఈరోజు ఉంది, రేపు ఉంటుందో లేదో కూడా నాకు తెలియదు. అప్పుడు కూడా ఐ షుడ్ బి ఓకే. కొంతమంది అయినో జియా ఖాన్ ఉంది, అమ్మాయి సినిమాలు రాలేదని సూసైడ్ చేసుకుని వచ్చింది. రంగనాథ్ గారు ఉన్నారు, ఆయన సూసైడ్ చేసుకున్నారు. ఏంటి వర్క్ రావట్లేదు. అంతెందుకు మన అబ్బాయి హీరో ఉదయ్ కిరణ్. అంటే అంత అటాచ్ అవ్వకూడదండి. అంటే మన మీద ఆధారపడిన వాళ్ళు ఉంటారు, మన కోసం బతికే వాళ్ళు ఉంటారు. మన గురించి తక్కువ, వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తే మన లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. అలా నేను ఏ రోజు అంత పెట్టుకోను. అంటే అంత అటాచ్ అయిపోకూడదు దేనికి, ఎందుకంటే డిటాచ్ అవ్వడం చాలా కష్టం. అండ్ ద డే డిస్టెన్స్ యూ విల్ బి ఇన్ బిగ్ ట్రబుల్. మేడం ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో కేవలం ఇలాంటి సూసైడ్లు ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అంటే మనస్తాపానికి చెంది, అవకాశాలు రాక, ఎవరు మోటివేట్ చేయక. మోటివేషన్ కాదండి, అండర్స్టాండింగ్. అంటే ఎవరికి టైం లేదండి, ఇప్పుడైతే అస్సలు లేదు టైం. ఎవరి లైఫ్ వాళ్ళది అయిపోయింది. అంటే మన బాధ ఏంటో మనదే, మన సంతోషం ఏదో మనదే, మన ప్రాబ్లం మనదే, మన పెయిన్ మనదే. ఎవరికి ఇంత కూడా సూది మనంతా కూడా గుచ్చుకోదు. అలాంటప్పుడు మన్ని మనం చూసుకోవాలి. ఇంకోళ్ళు వచ్చి చూడలేదని మనం ఖతం చేసుకోవాలి, అదే ఎండ్ చేసుకోవడం అనేది ఇట్స్ రెడిక్యులస్ థింగ్. ఐ డోంట్ రియలీ అప్రిషియేట్ ఇట్. నీకు ప్రాబ్లం ఉంటే నువ్వు సాల్వ్ చేసుకో, నొప్పి నీది. మేడం ఇలాంటి అంటే ఒక ఇండస్ట్రీలో చాలామంది యాక్టర్స్ హీరోస్ హీరోయిన్స్ ఇలా ఉంటారు కదా, వీళ్ళకి అంటే ఇలా కొన్ని మీటింగ్స్ పెట్టి ఇలా చేయకూడదు అంటే బాధల్లో
ఉండవు కౌన్సిలింగ్ స్ట్రగల్స్. కౌన్సిలింగ్ ఇలాంటివి ఏమైనా ఇచ్చే ప్రయత్నాలు ఏమైనా చేయకపోరా, చేస్తారా? అంటే నేను చెప్తానంటే వాళ్ళు వినొద్దు, అవతలకి వెళ్ళంటే యాక్టర్స్ గా మీ యొక్క ఐడియా వాళ్ళకి తెలియజేస్తే నిజమేనండి. ఇంప్రూవ్ అవ్వచ్చు. నాకు క్వాలిఫికేషన్ ఉంది, నేను నేర్చుకున్నాను, నేను ట్రైనింగ్ ఇస్తాను. బట్ నేను ట్రైనింగ్ ఇస్తాను రా అనేది వాళ్ళకి అవసరం లేకుండా నేను చెప్పలేను కదా అంటున్నాను. మేబీ ఇలా ఒక మెసేజ్లో వాళ్ళకి అర్థమైతే అర్థమైంది, కానీ వాళ్ళకి నేను ఇది చెప్పగలను. ఐ కెన్ రియలీ కౌన్సిల్ పీపుల్ బికాస్ నేను కౌన్సిలర్గా వర్క్ చేశాను అండ్ నేను ట్రైనర్ బిసైడ్స్ యాక్టింగ్. ఇది నా కెరియర్. కానీ వాళ్ళు అందులోంచి బయటికి రావాలనే విషయం వాళ్ళకే తెలియదు. దే డోంట్ నో. సపోజ్ ఒకళ్ళు ప్రాబ్లంలో ఉన్నారండి, ఆ ప్రాబ్లం నుంచి బయటకు తేగలను నేను, కానీ వాళ్ళు వచ్చి నాకు చెప్పాలిగా, అమ్మ నాది ప్రాబ్లం అని చెప్తే కదా నేను గైడ్ చేయడానికి. లేకపోతే ఈ మీటింగ్లో వెల్నెస్ ఫోరం అని ఒకటి స్టార్ట్ చేశాను నేను. సో ఐ డిడ్ అరౌండ్ 20 మెంబర్స్కి నేను మాట్లాడాను. ఇనిషియలీ వాళ్ళు అసలు ఇంట్రెస్ట్గా కూర్చోలే. రాను వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందంటే దే సెడ్, మ్యామ్ అసలు ఎంత మాకు ఫీలింగ్ సో రిలీవ్డ్ లైక్ ఆఫ్టర్ టాకింగ్ టు యూ అని చెప్పి మాకు ఇది ఉంది, నా ఫోన్లో ఉన్నాయి వీడియోస్, కాల్ నేను చూపిస్తాను. అంటే వాట్ దే సెడ్ అబౌట్ మీ. ఇది వాళ్ళకి తర్వాత తెలిసింది. ఒకసారి టేస్ట్ చేస్తే కదా అదేంటో అనేది తెలిసేది. బాధలో ఉంటే నేను వెళ్ళి ఉద్ధరిద్దాం అంటే అవసరం లేదు అన్నారు అనుకోండి, అది వేస్ట్ అవుతుంది కదా. అడగందే దానికి ఆ వాల్యూ ఉండదు మనం చెప్తే. ఎవరైనా స్ట్రగుల్ అయ్యి వస్తే మాత్రం డెఫినెట్లీ ఐల్ బి హెల్పింగ్ దెమ్. నాకు చాలా అది ఈ మధ్య కొంచెం తగ్గించుకున్నా. ఎందుకంటే దేశోద్ధరణ మనకు చాలా, ఫస్ట్ నిన్ను చూసుకొని, ఇల్లు చూసుకొని, పిల్లల్ని చూసుకొని, వాళ్ళని చూసుకొని, ఆ తర్వాత వేరే వాళ్ళని చెప్పి. ఎందుకంటే చాలా చేతులు కాల్చుకొని మనం ఆల్రెడీ చాలా అయిందనమాట. అలా చేసి మాటలు అనిపించుకొని ఏదో చెప్దాం అనుకుంటే వాళ్ళకి ఇంకేదో అర్థమయ్యి, వాళ్ళకి ఇంకేదో అర్థమయ్యి వాళ్ళు వచ్చి కూడా, ఇవన్నీ మనకొద్దు. సింగిల్గా ప్రశాంతంగా ఎవరి పనులు చూసుకుని, ఎవరి సంగతి వాళ్ళు చూసుకోవాలి. అంటే నా బాధ్యత ఎంతవరకు, నా బాధ్యత నా పిల్లలది, నా బాధ్యత మా ఇంట్లో మా ఫ్యామిలీ, మా అత్తగారు ఉన్నారు, ఆవిడని చూసుకుంటాను. నా ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు ప్రాణం పెట్టే నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని చూసుకుంటాను. ఐఎమ్ హ్యాపీ. మేడం మీరు ఏ ఇయర్లో ఎంట్రీ ఇచ్చారు మేడం ఇండస్ట్రీలోకి? 2009 ఐ గెస్. 10 years అవుతుంది. 10 years. ఈ 10 yearsలో ఇండస్ట్రీలో మీరు ఏం నేర్చుకున్నారు, ఏం నేర్చుకోవాలని? అదే ఎక్కడ నోరు మూసుకోవాలనేది బాగా నేర్చుకున్నాను. ఎందుకు మరి అంత ఇంకా అసలు మాట్లాడకూడదు ఇండస్ట్రీలో ఎటువంటిదని? అంటే అదేనండి, సేమ్. అంటే నాకు ఏం అర్థమైందంటే ఇదే అర్థమైంది. ఇప్పుడు చెప్పాను కదా, మన అవసరం ఎంతవరకు అనేది గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఒక చంటిబాబు ఏడుస్తున్న వాళ్ళ తల్లి వచ్చి పాలు పట్టాలి, అప్పుడే ఊరుకుంటుంది. తల్లి చూసుకోవాలి, అంతేగాని ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఆ పాపను ఏమీ సముదాయించలేరు. సో ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఎక్కడో వేరే ఎక్కడి నుంచి రావాలో అదే ఇచ్చేయాలి. అంటే ఒక తాళం చెవి, అది కప్ప ఉంది, దానికి పట్టే చెవి ఒకటే ఉంటుంది, అవునా? ఆ కీయే రావాలి, అంతేగాని ప్రతి కీ తెచ్చి నేను ఓపెన్ చేస్తా అంటే ఓపెన్ కాదు. ప్రాబ్లం కూడా అలాంటిదే. అదొకటి నేర్చుకున్నా. ఏ ప్రాబ్లంకి ఏ సొల్యూషనో అదే ఉంటుంది. సో మన పని కాదు అది. మేడం స్టార్టింగ్ మీరు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మీరు చేసిన సీరియల్ అంటున్నారు, ఫస్ట్ ఆడిషన్ తీసుకున్నారు మీ దగ్గర? కాదు, ఫస్ట్ వెళ్ళాను. ఫొటోస్ ఉండి యాట సత్యనారాయణ గారు, ఆయన స్వర్ణ ఖడ్గం డైరెక్టర్ అనుకుంటా, నవీన్ గారి హస్బెండ్, ఫొటోస్ ఇచ్చిన. ఆయన డైరెక్టర్ అని తెలియదు నాకు. వెళ్ళి ఫొటోస్ ఇచ్చేట్లా కాపీస్ చూసారు. ఫోటో చూస్తే అంటే నేను ఆర్టిస్ట్ అండి అంటే ఏం చేశాను, ఏం చేయలేదండి, చేద్దాం అనుకుంటున్నా అంటే కాన్ఫిడెన్స్ నాకు. ఆయన మళ్ళీ నవ్వుకున్నారంట. తర్వాత చెప్పారు నాకు, ఆర్టిస్ట్ అండి, నేను మూవీస్ చేద్దాం అనుకుంటున్నాను, సీరియల్ కానీ మూవీ కానీ ఏదన్నా ఓకే, మీరు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే నన్ను పిలవండి అని చెప్పాను. ఏమైనా యాక్టింగ్ చేస్తారా అని చేస్తాను అన్న. అంటే నాకు ఒకటి ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను కూచిపూడి డాన్స్ నేర్చుకున్నాను. కొంచెం అంటే ధైర్యం, చొరవ లేదు కానీ ధైర్యం ఉంది, స్టేజ్ ఫియర్ లేదు. సో అదొక ప్లస్ అనుకుంటాను. సో నేర్చుకోవడం నాకు క్విక్ గ్రాస్ప్. వచ్చే ఆడిషన్ అదే అక్కడ ఫొటోస్ ఇచ్చే ముందు కొంచెం ఒక వారం రోజులు చూశాను అనమాట. సీరియల్లో ఎలా చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు యాక్టింగ్ అనేది కొంచెం టీవీలో గమనించాను అనమాట. ఓహో ఇలా ఉంటుందా ఇలా ఉంటుందా అని చిన్న కొంచెం స్టడీ లాగా అనుకోండి. అంటే ఏదన్నా అలా దేని గురించి అన్నా అలా ట్రైనర్ అప్పటికే నేను ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాను. కొంచెం ఉందన్నమాట ఏదైనా చేయాలంటే, అంతే కదా, కాలేజ్లో ఏదైనా ప్రాజెక్ట్ ఉంటే మనం రీసెర్చ్ చేయడం లాగా అలా హోంవర్క్ చేశాను అనమాట. అయితే అది అక్కడి నుంచి వెనక్కి వెళ్తుంటే ఆయన వెంటనే కాల్ వచ్చింది నాకు, సెలెక్ట్ అయ్యానని. షూటింగ్ డేలో కూడా మార్నింగ్ 6 అంటే 6:15 కల్లా వచ్చేసాను. 6:15కి రమ్మన్నారు, నేను 6:15కి వచ్చా, ఎవ్వరు రాలే. లొకేషన్లో అంటే వాళ్ళు అందరూ అలా చెప్తే చిన్నగా వస్తారనమాట, అది వాళ్ళ అలవాటు. 7కి అలా చిన్నగా వచ్చి 7:30కి మేకప్ స్టార్ట్ చేస్తారు. నేనేం అనలే. దెన్
ఆ రోజున నాకు మార్నింగ్ 6 o'clock వస్తే నైట్ 10 o'clock వచ్చింది షార్ట్. 6 నుంచి 10 వరకు వెయిట్ చేస్తే నేను గంతులు ఆడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ పాటలు పాడుకుంటూ క్యాజువల్గా ఉన్నా. అంటే ఇట్ వాజ్ లైక్ నాకేమి ఇరిటేషన్, ఒక టాంట్రమ్స్ అలా ఏం లేదు. ఇప్పటికీ అంతే. నేను ఏంటంటే ఏదైనా వర్క్ చేసుకున్నామా, ఓకే ఈ రోజు ఈ డేట్ ఇక్కడ ఇచ్చామంటే పీస్ఫుల్గా ఉంటాను, నేను ఎవరిని డిస్టర్బ్ చేయను ఎక్కువ. అది వాళ్ళు తర్వాత చెప్పారన్నమాట, మేనేజర్ కానీ యాటిట్యూడ్ బాగుంది అని. యాక్టింగ్లో వాళ్ళు అడిగారు ఏంటి మీరు ఇప్పటివరకు యాక్ట్ చేయలేదా అని. ఆ షార్ట్ ఒక 1 single టేక్లో చేసేసాను. నేను షార్ట్ చేసేసాను, డైలాగ్ చెప్పేసాను. తర్వాత ఆ నెక్స్ట్ చూసి 2 days క్యారెక్టర్, అది 15 days లెంత్ పొడిగిచ్చారు. దానికి ఇంకా ఏదో యాడ్ చేసి ఏదో ఎక్కడో మా ట్విస్ట్లు పెట్టి అది బాగానే చేశాను. తర్వాత 15 days అయిపోయిన తర్వాత పెద్ద కొట్లాడాను. అదేంటండి నా క్యారెక్టర్ ఎలా యాడ్ చేస్తారు మీరు, నాకు ఎలా ఇప్పుడు ఏం చేయను నేను అంటే, అయ్యో అలా ఉంటుందమ్మా, క్యారెక్టర్లు వస్తాయి అయిపోతుంది అని చెప్పి చాలా ఏడ్చాను నేను ఆ రోజు. అయ్యో ఎంతైనా ఇంకేం చేయలేనా నేను అంటే, అప్పుడప్పుడే తెలిసింది కదా యాక్టింగ్ అంటే. ఐ స్టార్టెడ్ టు లైక్ ఇట్. దెన్ దాని తర్వాత భారతి అనే ఒక చిల్డ్రన్స్ మూవీ వచ్చింది, ఒంటరి అనే మూవీ వచ్చింది. అలా 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 అంటే, అండ్ దెన్ ఇట్ జస్ట్ చాలా ఓపెన్ ఆర్మ్స్తో వెల్కమ్ చేసింది నాకు ఇండస్ట్రీ. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. మేడం మీరు స్టార్టింగ్ నుంచే ఇంట్రెస్ట్ ఉండిందా మీకు బాగా, అంటే సినిమాలో నటించాలి, స్క్రీన్ మీద కనిపించాలని చెప్పి? అబ్బే అసలు ఎప్పుడు అదేం లేదంతా. కానీ చేసేవాళ్ళకి పర్ఫెక్ట్గా చేయాలి, అదొకటే ఉంటుంది నాకు. ఎప్పుడు కూడా ఏం చేసినా గోడెప్పేసేవారు నేను. అంటే ఇప్పుడు చేసేయాలి నేను, అదొక బ్యాడ్ అండ్ గుడ్ హ్యాబిట్ నాకు. అలా చేయడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఒక్కోసారి పాజిటివ్గా అవుతుంది, ఒక్కోసారి మనం మొత్తం చేశాక ప్లానింగ్ లేక ఆర్ ఆలోచన లేక ఏదో రాంగ్ స్టెప్ అవుతుంది. అంటే ఏదో ప్రోడక్ట్ కొనేస్తా అనుకోండి, తర్వాత దానిలో అదో డిఫెక్ట్ వెళ్తే మేడం ఎక్స్చేంజ్ లేదు మేడం అన్నాను కదా, వేస్ట్ ఇంకా. అట్లా అదొకటి ఉంది. అది నేను ఐ కాంట్ హెల్ప్ ఇట్. నా చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఏదో చంపేస్తా, పద ఇప్పుడే చేసేయాలి, ఇప్పుడే అని చెప్పి. మరి మీరు కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు హార్ట్ఫుల్గా ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు, హార్ట్ టచ్డ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా మిస్ అయ్యారని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? మిస్ అవ్వను నేను. మిస్ అయ్యేదాకా ఉంచుకోను, నాతోనే ఉంటారు వాళ్ళు. మిస్ అయ్యే వాళ్ళని మిస్ చేస్తా, అవసరం లేని వాళ్ళని మిస్ చేసేస్తా అనమాట. అలా ఇప్పటికీ ఉన్నారు నా ఫ్రెండ్స్, ఇంటర్ ఫ్రెండ్స్ అందరు టచ్లో ఉన్నారు. ఓకే మేడం, మీ క్వాలిఫికేషన్ అంటే స్టడీ ఎంతవరకు ఫినిష్? అది ఎంకామ్ ఎంబీఏ ఇచ్చారండి, డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఇంకా ఒక 10 certifications చేశాను నేను. అంటే ఎలా చెప్పాలి మీకు, ట్రైనర్ సర్టిఫికేషన్ రైస్ చేశాను 3 సార్లు. ఇంకా మాస్టర్ ట్రైనర్ కూడా చేశాను. రీసెంట్గా కూడా ఐఐటిడి అనే ఒక కంపెనీ, అందులోంచి ట్రైనింగ్ చేశాను. సో మేడం ఈ ఆలోచన ఆర్టిస్ట్గా నేను ఎదగాలని చెప్పేసి ఆలోచన ఎందుకు కలిగింది, ఎలా కలిగింది మేడం? అసలు ఎదగాలని నేను అనుకోలే, మళ్ళీ కూడా చెప్తున్నాను నేను, అది వర్క్ వచ్చింది, నేను చేసుకుంటూ వెళ్ళాను అంతే. ఎవరిచ్చారు ఫస్ట్ ఆపర్చునిటీ మీకు, ఏ విధంగా వచ్చింది? ఆర్కా మీడియా వాళ్ళు, చెప్పాను కదా, యాట సత్యనారాయణ గారు. మీ కాలేజ్ డేస్లో ఫ్రెండ్స్ అని చెప్పారు కదా, ఒక 2 పేర్లు చెప్పండి, మంచి ఫ్రెండ్స్ ఉంటారు కదా. ప్రసన్న, సురేఖ. వాళ్ళతో మీ కాలేజ్ డేస్లో ఎలా ఉండేవారు మేడం? అబ్బా చాలా బాగుండేవాళ్ళం అసలు. ముగ్గురు ఎప్పుడు ఎక్కడున్నా మేము ముగ్గురం పడి ఉండేవాళ్ళం. ఇంటర్మీడియట్లో మా తర్వాత డిగ్రీలో రేఖ వేరే కాలేజ్లో వెళ్ళిపోయింది, ప్రసన్న నేను ఇంకా ఎప్పుడు ఇద్దరం దగ్గరే ఇద్దరు ఉంటాం, లేదని ఎప్పుడు ఉండేవాళ్ళం. వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మై. ఏ కాలేజ్ మేడం మీరు అసలు? ప్రగతి. ఎక్కడ? హనుమాన్ టేక్ది, కోటి దగ్గర. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి మేడం? నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పలాసా 1978 అని వస్తుంది, బ్యూటిఫుల్ మూవీ అసలు. ఇట్స్ గోన్ బి ఐ థింక్ రంగస్థలం టైప్లో ఒక రస్టిక్ మూవీ అనమాట. ఏజ్ అది 1978, ఆ పీరియడ్ నుంచి 3 గెటప్స్లో ఉంటాను నేను. ఓల్డ్ గెటప్, ఇంకోటి మిడిల్ ఏజ్డ్ యంగ్, ఆ టైప్లో ఉంటుంది. ఇంకోటి ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఆ మూవీ ఒకటి ఉంది. సైన్ చేస్తారు అన్నిటికీ? ఆల్రెడీ అయిపోయాయి అవి, కొత్తవి ఇంకా ఉన్నాయి, 2-3 ఉన్నాయి. మజిలీలో పెద్ద రోల్ చేయాలి, పెద్ద రోల్ అని చెప్పారంటే ఇంకా ఉండాలి, బట్ అదేమైంది, సినిమా షూటింగ్ అయిపోయింది, ఏదో ఇంత చిన్న రోల్లో కనిపిస్తా. మేడం మీరు శతమానం భవతిలో కూడా యాక్ట్ చేశారు. శతమానం భవతిలో మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది మేడం? దాంట్లో మీకు ఏదో అవార్డు కూడా వచ్చినట్టుంది. నాకు రాలేదు, మూవీకి వచ్చింది, ఎంటైర్ మూవీకి వచ్చింది టోటల్గా. నైస్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్. కానీ చాలామంది ఎక్కువ మంది ఉన్న చోట కొంచెం కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి కదా, మూవీలో కొద్దిగా అలా ఉండింది, బట్ ఫైన్. ఎనీథింగ్ ఈజ్ అ లర్నింగ్ ఎక్స్పీరియన్స్. అంటిల్ అన్లెస్ సంథింగ్ గోస్ బ్యాడ్, మీకు అర్థం కాదు కదా రైట్ ఏంటనేది. అవునవును. సో అలా ఉంటారు కదా, మీరు చెప్పాలి, మీరే చెప్పాలి, అక్కడ మీరు ఉంటారు కదా. లేదు, కొద్దిగా
మంచి మెమరీస్ ఉన్నాయి, కొంచెం లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. అలా కంప్లీట్గా అది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్, ట్రెడిషనల్గా ఉంటుంది చాలా వరకు మూవీ కంప్లీట్గా ఉంటుంది మేడం. అలాగే మీరు చేస్తున్నప్పుడు అంటే ఇంట్లో కూడా ట్రెడిషనల్గా ఉంటారు కదా, ఇంట్లో కూడా ట్రెడిషనల్ ఉంటారు కదా, ఆ సేమ్ ఈక్వాలిటీ ఉంటుంది ఆ మూవీలో యాక్ట్ చేసినప్పుడు ఇంట్లో ఉన్న ఆ కంపారిజన్ ఏమన్నా తేడా డిఫరెన్స్ ఏమన్నా కనిపిస్తుందా? ఏం లేదు, అంటే ఐ కెన్ ఈజీలీ రిలేట్, అంతే కదా. మనకి మనసుకి దగ్గరగా ఉన్న పాత్రలు మనం బాగా చేయగలుగుతాం. అందుకే కొన్ని కొన్ని ఇన్స్టెంట్గా నేను దానిలో జీవించేస్తా అంటారే, అట్లా న్యాచురల్గా ఏదో పక్కలేస్తాం లేకపోతే కోయడం ఏదైనా చేస్తూ ఉంటుంది. ఏంటంటే ఎవ్రీడే వీ డూ ఇట్, సో ఇట్స్ సో న్యాచురల్. యాక్చువల్గా మళ్ళీ సెట్స్లో ఉన్నప్పుడు లొకేషన్స్లో మీరు యాక్ట్ చేస్తున్న సేపు అది ఇలా కాదు ఇలా చేయాలని చెప్పేసి ఎక్కువగా ఎవరు చెప్తారు మీకు? ఎక్కువగా ఏంది ప్రతిసారి డైరెక్టర్ చెప్తూనే ఉంటారు ఆయనకి ఎలా కావాలో. మీ వేలో మీరు వెళ్ళిపోతుంటారు కదా? మా వేలో నా వేలో నేను ఎప్పుడు వెళ్ళను, ఆయనకి ఏం కావాలో అలా వెళ్తాను. నాకు కావాల్సినట్టు ఉండాలంటే నేను ఇలా ఉంటాను అనుకోండి, ఇలా ఉండను కదా. ఏ మూవీలో మీరు నన్ను ఇలా చూడరు. వాళ్ళకి కావాల్సినట్టు చేయడానికి మనం అక్కడికి వెళ్తున్నాం, మనకు కావాల్సినట్టు ఉండడానికి మనం బయట ఉండాలి, అక్కడ కాదు. ఈ ఫైనల్గా లక్ష్మీస్ ఇంటర్ మూవీదే విషయానికి వస్తే అది మీకు ఎంత సాటిస్ఫాక్షన్ తీసుకొచ్చి పెట్టింది? ఆ సినిమా ద్వారాగా మీకు ఎన్ని ఆఫర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి మీరు నమ్ముతున్నారు? డెఫినెట్లీ ఒక మెట్టెక్కా, దీంతో ఇంకో మెట్టెక్కా, మా నాయకుడితో దీంతో ఇంకో మెట్టు అయితే ఎక్కాను. అది చూడాలి. ఎలా బిలీవ్ చేస్తున్నారు దాన్ని? అంటే అఫ్కోర్స్ ఆ నమ్మకమే కదా, మన లైఫ్ అంటేనే నమ్మకం. రేపు ఈ క్షణం బతుకుతామా లేదా తెలియకుండా బతకట్లే మనం, అది నమ్మకమే కదా బతుకుందనేది. సో ఎవ్రీథింగ్ ఈజ్ హోప్ అండ్ ట్రస్ట్. మీ ఫ్యాన్స్కి మా ఆడియన్స్కి చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే ఈ మూవీ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ? మూవీ గురించి మెసేజ్ ఓరియంటెడ్ చాలా స్పెక్యులేషన్స్, అంటే చాలా ఊహాగానాలు వచ్చాయి, కానీ ఇట్స్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. తప్పకుండా చూడండి, చాలా చాలా మనసుకి హత్తుకుంటుంది ఇది. అండ్ ఎవరిని అంటే మీరు క్లోజ్గా ఉన్న వాళ్ళని వదిలేయకండి, వదిలేయాలంటే క్లోజ్ కాకండి, ఎందుకంటే ఎవరిని హర్ట్ చేయొద్దు, మీరు హర్ట్ కావద్దు. మేడం మీరు ఎంత ఎమోషనల్గా చెప్తున్నారు కదా, అలాంటి సిచ్యువేషన్స్ మీ లైఫ్లో ఏమైనా జరిగాయా మేడం? అసలు జరిగితేనే కదా ఇవి వస్తాయి. సినిమా పరంగా లేకపోతే సినిమా పరంగా, సినిమా ఎంతవరకు అంతవరకే. ఇండస్ట్రీ పీపుల్స్లో? ఇండస్ట్రీతో అసలు ఆమెడ దూరం, మనం వర్క్ అంటే వర్క్ అంతవరకే, అంతకు మించి ఇంకెప్పుడు నేను పెట్టుకోను. అంటే ఆ మెచ్యూరిటీ అనేది ఒక కొన్ని మెట్లు ఎక్కుతూ వస్తాను. సో అలా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. వెల్కమ్. చూసారుగా ఫ్రెండ్స్, మిర్చి మాధవి గారితో చిట్ చాట్. మరో స్పెషల్ గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ.